पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో లాస్ట్ క్లాస్లో మనం హైరార్కీస్ గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో ఫస్ట్ హైరార్కీ గురించి మనం చదువుకున్నాం. ఈ హైరార్కీ అనేటువంటి వాళ్ళు మొత్తం 12 అని చెప్పుకున్నాం మనం. 5 ప్లస్ 7. ఈ 5 గురించి కూడా మనం చెప్పుకున్నాం. అలాగే 7 గురించి మనం స్టార్ట్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ హైరార్కీ అంటే ఏంటో మనం చదువుకున్నాం. ప్రధానంగా మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి హైరార్కీ అనగానే. దే ఆర్ ద మీడియేటర్స్ బిట్వీన్ స్పిరిట్ అండ్ మ్యాటర్. చోట్లో ఈ స్పిరిట్కి మ్యాటర్కి మధ్యవర్తులుగా పనిచేస్తున్నటువంటి వారు హైరార్కీస్. తర్వాత అలాగే దే ఆర్ ద ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ఫోర్స్ ఫ్రమ్ సోర్సెస్ ఎక్స్ట్రీనియస్ టు ద సోలార్ సిస్టమ్ టు ఫార్మ్స్ విత్ ఇన్ ద సోలార్ సిస్టమ్. చోట్లో మన సౌరమండలానికి పైన ఉన్నటువంటి దాంట్లో నుంచి మన సౌరమండలం ఉన్నటువంటి వాటి ద్వారా వాళ్ళ యొక్క ఎనర్జీస్ అన్నటువంటి వాళ్ళ యొక్క ఫోర్సెస్ అన్నటువంటివి అందిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు హైరార్కీ. అంటే మన సౌరమండలంతో ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి హయ్యర్ ఫోర్సెస్. సో వాళ్ళు ఏమన్నారంటే వాటిని హైరార్కీస్ అని చెప్పారు. అని చెప్పి ఫస్ట్ హైరార్కీని మనకి ఇట్ ఈస్ ఫ్రమ్ ది హార్ట్ ఆఫ్ ది సన్ అని చెప్పి మనకి పరిచయం చేశారు. మనకి ఈ ఫస్ట్ హైరార్కీ వాళ్ళందరూ కూడా హార్ట్ ఆఫ్ ది సన్ నుంచి దిగి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏమిటి వాళ్ళని ఒక గోల్డ్ ఫోల్డెడ్ 12 పెటల్ లోటస్గా చెప్పారు మనకి. ఇవన్నీ మనం చదువుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు మనం వి షల్ గో విత్ ది హైరార్కీ సెకండ్. ది సెకండ్ హైరార్కీ ఈజ్ క్లోజ్లీ అలైడ్ విత్ ద గ్రేట్ బేర్. చోట్లో మనకి సప్తమర్షి మండలం ఏదైతే ఉందో దాని ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ సెకండ్ హైరార్కీగా చెప్పారు వాళ్ళని. వీఆర్ టోల్డ్ దట్ దే ఎంటర్డ్ ఆల్ త్రూ ద సెకండ్ వెంట్రికల్ విత్ ఇన్ ద సేక్రెడ్ హార్ట్. సో వీళ్ళు ఎలా పనిచేస్తున్నారట అంటే మనలో సెకండ్ వెంట్రికల్ ఉంది, రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్. హార్ట్లో 2 వెంట్రికల్స్ ఉంటాయి, 2 ఏట్రియంస్ అంటారు లేదా 2 ఆరికల్స్ అంటారు. ఈ సెకండ్ వెంట్రికల్ ఇట్ ఈస్ ది సేక్రెడ్ హార్ట్ అన్నారు ఆయన. అంటే ఏ స్థితిలో నుంచి అయితే ఎక్కడి నుంచి అయితే కనుక ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మొత్తం ఈ సౌరమండలం అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుందో దాని ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి వాళ్ళు సృష్టిలో ఈ సప్తర్షులు. వాళ్ళని సెకండ్ హైరార్కీ అన్నారు. హైరార్కీ అది. సో దేని నుంచి అయితే ఇదంతా ఎనర్జీస్ అన్నీ కూడా ఒకే ఒక కేంద్రం నుంచి అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, భౌతికమైనటువంటి కేంద్రం. దాని అన్నారు సెకండ్ వెంట్రికల్ ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్ అన్నారు. సేక్రెడ్ హార్ట్ అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి సూర్యప్రజ్ఞ జీవుడిలో ఉంటుండేది. ఇప్పుడు యొక్క సెకండ్ వెంట్రికల్ దాని యొక్క చిహ్నముగా మనకి ఉన్నటువంటి లెఫ్ట్ వెంట్రికల్. సో లెఫ్ట్ వెంట్రికల్ ద్వారా మొత్తం దేహం అంతా ఎలా అయితే రక్త ప్రసరణ అనేటువంటి జరుగుతుందో అంటే దాన్ని ఏమన్నారంటే ప్రాణశక్తి అన్నారు. చోట్లో ఈ ప్రాణశక్తి అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేటువంటిది ఒకటి కార్యక్రమంగా నిర్వహింపబడుతుంది సెకండ్ వెంట్రికల్ ద్వారా. సో ఆ సెకండ్ వెంట్రికల్ ద్వారా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరిట అంటే ది సెకండ్ హైరార్కీ అన్నారు.
within the Sacred Heart and are the prototypes of the monads. They are the prototypes of the monads. అంటే చోట్లో మొనాడ్ అన్నటువంటిది ఎక్కడైతే పనిచేస్తుందో దానికి ప్రోటోటైప్ వీళ్ళు. దాన్ని బాబు అంటారు చూసారా అట్లా. మనలో మొనాడిక్ ప్లేన్ ఎక్కడైతే ఉందో ఆ మొనాడిక్ ప్లేన్ వర్తించడానికి కారణంగా ఉన్నటువంటి వాళ్ళని సెకండ్ హైరార్కీ అన్నారు వీళ్ళని. సో మొనాడ్ అనగానే మన మనసులో వెంటనే మెదలవలసింది ఏమిటంటే మొనాడ్ అనగానే 6th ప్లేన్ మొనాడ్. సో ఫ్రమ్ వేర్ ది ఆత్మ కమ్స్ డౌన్. సో ఈ మొనాడిక్ లెవెల్లో నుంచి మొనాడిక్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళని గైడ్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళు అన్నటువంటి విషయం తెలుసుకోండి. సెకండ్ హైరార్కీగా ఉన్నటువంటి వాళ్ళు. They are not the monads, they are far higher. This hierarchy, which is literally the 7th, is the influx into our solar system of those lives who in the first solar system remained on their own plane. Hierarchy వాళ్ళు ఎవరికంటే which is literally the 7th. Actually, they are the 7th, which is literally the 7th, is the influx into our system of those lives. They are the influx into our system of those lives. మనలోకి వాళ్ళ యొక్క శక్తుల్ని వాళ్ళ యొక్క ఎనర్జీస్ని మనకు అందిస్తున్నటువంటి వాళ్ళు. దే ఆర్ ది 7th. ఎందుకు? మన మొనాడ్ ఇస్ ది 6th. 6th వెలుగు అందిస్తున్నారు కాబట్టి వీళ్ళని 7th అన్నారు. సో ఈ పరిభాషను కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోండి. సో దే ఆర్ ది 7th అన్నారు. which is literally the 7th, is the influx into our system of those lives who in the first solar system remain on their own plane, being too sinless and holy to find opportunity in that very material and intellectual evolution. In that very material and intellectual evolution. అంటే క్రితం సోలార్ సిస్టంలో వాళ్ళు ఇంటెలిజెన్సెస్గా వాళ్ళు ఉండిపోయినటువంటి వాళ్ళు. ఏ కారణం చేత ఉండిపోయారంటే మళ్ళా సోలార్ సిస్టమ్ రాబోతుంది, దాని మీద పుట్టబోతున్నటువంటి వాళ్ళకి మొనాడిక్ ప్లేన్లో, నాట్ మ్యాన్, బాగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్. మొనాడిక్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళకి గైడెన్స్ అన్నటువంటిది అవసరం చాలా. దీన్ని ఇంకా మన కూరిన ఈ పదాలని పక్క పెట్టేసి మనకు అర్థం అవ్వాలంటే పరమ గురువులు వాళ్ళందరూ ఉండేటువంటి లోకములు మొనాడిక్ ప్లేన్కి దగ్గరగా ఉంటాయి. మొనాడిక్ ప్లేన్లో వాళ్ళ సాధన అంటే సాగుతుంది. అంటే మనందరికీ వీఆర్ ఆల్ పర్సనాలిటీ. మనందరం సోల్గా మనం ఎలివేట్ అవ్వడానికి మనందరం కూడా ధ్యానం, యోగము, తపస్సు ఇలాంటివన్నీ మనం చేసుకునేటువంటి సాధనలు ఇవన్నీ కూడా మనందరం సోల్గా ఎలివేట్ అవ్వడానికి. వాళ్ళందరూ బార్న్ సోల్స్, వాళ్ళందరూ పరమ గురువులు అందరూ కూడా. సో వాళ్ళందరూ మొనాడిక్గా ఎలివేట్ అవ్వడానికి వాళ్ళందరూ సాధన చేస్తుంటారు. మొనాడిక్గా ఎలివేట్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? నెక్స్ట్ పాయింట్ ఇస్ మొనాడిక్గా భూమి మీద వర్తిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరిట అంటే మైత్రేయులు వారు, అలా ఆ లెవెల్కి సంబంధించినటువంటి వాళ్ళు. సో వాళ్ళు మొనాడిక్ ప్లేన్స్లో ఉంటారు వాళ్ళు. సో మొనాడిక్ ప్లేన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి గైడెన్స్ అంటువంటిది అందించేటువంటి వాళ్ళు ఎవరు అంటే చోట్లో ఉన్నటువంటి సప్తర్షి మండలం, సప్తర్షులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ గైడెన్స్ అంటుండే వీళ్ళకి అందిస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎవరు మరి అంటే వీళ్ళందరూ కూడా క్రితం సోలార్ సిస్టంలో వాళ్ళు ఇంటెలిజెన్సెస్గా ఉన్నటువంటి వాళ్ళు. ఈ సోలార్ సిస్టంలో ఎవరైతే కనుక ఈ ప్లేన్స్లో వర్తిస్తున్నారో వాళ్ళకి గైడెన్స్ అంటుండేది ఇవ్వడానికి వాళ్ళు అలా ఉన్నారన్నమాట. అదర్వైజ్ వాళ్ళకి ఏం పని లేదు. వాళ్ళు ఎందుకు ఉన్నారట ఈ సప్తర్షి మండలం ఇవన్నీ కూడా అంటే క్రితం సోలార్ సిస్టంలో వాళ్ళు చక్కగా ఒక ఉత్తమోత్తమైనటువంటి స్థితి సాధించి మళ్ళా సోలార్ సిస్టమ్ అంటుండేది వచ్చినప్పుడు దానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంటుండేది అందించడానికి వాళ్ళు అలా ఉన్నారు. అంతే, అంతమించి వేరే పని ఏం లేదు వాళ్ళకి. సో ఆ రకంగా వాళ్ళు చోట్లో ఉన్నటువంటి మొనాడిక్ ప్లేన్కి వాళ్ళ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా వాళ్ళు అందించడం. దే ఆర్ టూ సిన్లెస్. వాళ్ళు ఏమీ అంటే పుట్టవలసినటువంటివి ఒక కారణము అంటుండేది ఏమీ లేకుండా వర్తిస్తుంటుంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నట్టే కారణం ఏం లేదు. వీడిది ఎగ్జామ్ అయిపోయింది ఈ పిల్లాడిది. ఉదాహరణకి వీడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఏదో పిల్లాడు అనుకోండి, వీడిది ఎగ్జామ్ అయిపోయింది. వాడి క్వశ్చన్ పేపర్లు ఇవన్నీ కూడా వాడు ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నారో వీడి తమ్ముడో లేదా వీడి ఫ్రెండో ఎవరికో ఇస్తాడు అనటానికి. ఇంకొక ఈ రకంగా వీటిని అన్నింటిని వాడుకో, ఈ రకంగా ఈ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని టెస్ట్ పేపర్స్లో ఉంటాయి, ఈ క్వశ్చన్ బ్యాంక్స్లో ఉంటాయి, ఇవన్నీ జాగ్రత్తగా వాడుకో, నీకు ఏం డౌట్స్ ఉన్నా నన్ను అడుగు అంటుండేదిగా చెప్తారు చూసారా. అట్లా ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ కూడా సెకండ్ హైరార్కీ. సో ఈ సెకండ్ హైరార్కీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొనాడిక్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళకి గైడెన్స్ అంటుండేది ఇవ్వడానికి ఉన్నారు వాళ్ళు.
వాళ్ళ గైడెన్స్ ఇవ్వడానికి వాళ్ళు దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఫర్ ద గైడెన్స్ దట్ విచ్ దే ఆర్ రిసీవింగ్. అలాంటి స్థితిలో ఉంటుంది వాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ కూడా. దే ఆర్ ఫార్ హయ్యర్ అన్నారు అందు గురించి. టు సిన్లెస్ అన్నారు. వెరీ మెటీరియల్ అండ్ ఇంటలెక్చువల్ ఎవల్యూషన్. Even in this, they will find it impossible to do more than influence the incarnating jivas, imparting to them ability to realize the nature of group consciousness, the quality of the seven heavenly men. వాళ్ళు ఎలా పనిచేస్తున్నారట? They are just influence the incarnating jivas. They will just influence. They will not directly act. అంటే ఉదాహరణకి మన గురువులు ఎవరో ఉంటారు అనుకోండి, సమాక్స్. ఈ గురువుల ద్వారా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనం అనుకుంటాం మన గురువే హయ్యెస్ట్ అని అనుకుంటాం. మన గురువా లేదా ఈ మానడిక్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ద్వారా పనిచేస్తుంటారు. కానీ వీళ్ళు ఎక్కడ మీకు సౌరమండలంలో వీళ్ళు మీకు కనబడరు. వీళ్ళు అసలు రారు. వీళ్ళు సౌరమండలం దిగరు. వీళ్ళు అసలు వాళ్ళ ద్వారా వీళ్ళు పనిచేస్తుంటారు తప్పితే వాళ్ళు ఎక్కడ అసలు ఇందులోకి రారు అన్నమాట, ఈ విషయాల్లోకి. అందుగురించి వాళ్ళు ఏమన్నారంటే దే ఆర్ జీవాస్, ఇన్కార్నేటింగ్ జీవాస్ అన్నారు. ఇంపార్టింగ్ టు దెమ్ ఎబిలిటీ టు రియలైజ్ ద నేచర్ ఆఫ్ గ్రూప్ కాన్షియస్నెస్. జీవుల్లో గ్రూప్ కాన్షియస్నెస్ అంటే, గ్రూప్ కాన్షియస్నెస్ అంటే ఎక్కడొస్తుంది మనకి? 10 మంది ఒక చోట చేరితే గ్రూప్ కాన్షియస్నెస్ కాదండి. ఈ పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు గ్రూప్ కాన్షియస్నెస్ అంటే వీడు ఒకడే ఉండవచ్చు, లేదా 10 మందితో కూర్చొని ఉండవచ్చు, ఎట్లయినా ఉండవచ్చు. సోల్ లెవెల్లోకి వీడు వెళ్ళిపోయి ఆ లెవెల్స్లో ఉన్నటువంటి వాళ్ళతో వీడు చక్కటి అనుసంధానం అనేటువంటిది కలిగి ఉంటాడు. తద్వారా అలా ఉంటుండడం చేత ఏమవుతుందంటే వీడి దగ్గరికి ఎవడైనా సరే వచ్చినా వాడు బుర్రలో ఏదుంది వాడిలో ఏముంది అనేటువంటి ఇట్టే పట్టేయగలడు. అంటే ఒక పెద్ద కాంతి ఉందనుకోండి, దాని ముందు ఒక చిన్న వస్తువు ఏదైనా ఉంటే దాని యొక్క విషయాలన్నీ కూడా పరిపూర్ణంగా ఎలా అయితే తెలియబడతాయో అలా వీడు గ్రూప్ కాన్షియస్నెస్ అంటే అనేది ఒక పెద్ద కాంతి. అంటే వీడు చిన్న కాంతి కూడా ఒక పెద్ద కాంతిగా తయారైపోవడం అంటే జరుగుతుంది. తయారైపోవడం ఎలా జరుగుతుందంటే ఉన్నటువంటి లైట్స్ తోటి ఈ లైట్ ఒకటిగా అయిపోయి అప్పుడు ఒక పెద్ద వెలుగు అంటుండేది అక్కడ అందించడంలో ఇది భాగంగా ఉంటుంది. ఆ పెద్ద వెలుగులో ఇది భాగంగా అయిపోవడం, ఆ పెద్ద వెలుగు దీని ద్వారా ఎక్స్ప్రెస్ అవ్వడం, దాని ఏమన్నారంటే గ్రూప్ కాన్షియస్నెస్. ఈ గ్రూప్ కాన్షియస్నెస్ అంటే దాంట్లోకి వెళ్ళిపోయి పనిచేయడం అంటే చేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళు గైడెన్స్గా ఉంటారు. వీళ్ళు ద క్వాలిటీ ఆఫ్ ది 7 హెవెన్లీ మెన్. ఏంటి ఇది గ్రూప్ కాన్షియస్నెస్ అంటే? ఇట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ది 7 హెవెన్లీ మెన్. చోట్ల 7 హెవెన్లీ మెన్స్ ఉన్నారు కదా, అంటే మన ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ద్వారా పనిచేస్తున్నటువంటి వాళ్ళు హెవెన్లీ మెన్స్ అంటారు. వాళ్ళ యొక్క క్వాలిటీ ఏంటంటే గ్రూప్ కాన్షియస్నెస్. బట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ ఫుల్లీ. సమ్ క్లోజ్ టు దిస్ as బట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ ఫుల్లీ. అంటే వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళది ఎక్కడ తెలియబడుతుందంటే వీళ్ళందరూ కూడా గ్రూప్ కాన్షియస్గా పరిపూర్ణంగా అయినప్పుడు వాళ్ళ యొక్క రిఫ్లెక్షన్ రెండు వెళ్ళబడుతుంది. వీళ్ళు అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. తద్వారా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ అంటే వీళ్ళ ద్వారా తెలియబడుతుంది. కానీ పరిపూర్ణంగా వీళ్ళ ద్వారా తెలియబడడం అంటే మనకు జరగదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ అవ్వరు కాబట్టి. దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ త్రూ 7 హెవెన్లీ మెన్. హెన్స్ వీ కెనాట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ డైరెక్ట్లీ అండ్ దే కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఫుల్లీ. Some clues to this mystery will come if the student carefully bears in mind that in our solar system and our 7 planes, we have only the physical body of the Logos, and that the physical body is limitation of the expression of his threefold nature. So, physical body of the Logos. So, our 7 planes, we have only the physical body of the Logos, and that physical body is limitation of the expression of his threefold nature. మనం దీని యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కడ చూస్తాం అంటే దాని యొక్క ఫిజికల్ బాడీ యొక్క ఎక్స్ప్రెషన్గా చూస్తాం. ఈ 7 ప్లేన్స్ యొక్క ఎక్స్ప్రెషన్ ఎక్కడ చూస్తాం? ఇట్ ఆల్ బీయింగ్ ఎక్స్ప్రెస్ త్రూ ది ఫిజికల్ బాడీ. ఈ 7 ప్లేన్స్ యొక్క ఎక్స్ప్రెషన్ మనకి ఎక్కడ దర్శనం అవుతుంటుందంటే ఫిజికల్ బాడీలో ఎక్స్ప్రెషన్గా దర్శనం అవుతుంది. అందు గురించి మనం పురాణాలు ఇలాంటివి అండర్స్టాండ్ చేసుకోవడంలో మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం. ఎందుకు అంటే దాని యొక్క ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఫిజికల్ బాడీ మీద తెలియబడుతుంటుంది. ఇది ఎక్స్ప్రెషన్ ఫిజికల్ బాడీ మీద తెలియబడుతుంటుంది కాబట్టి ఏదో పలానా ఋషి వచ్చారు, విష్ణువు ఏదో అమ్మవారితోటి మాట్లాడుకుంటున్నట్టుగా వేస్తారు. అదేంటి నేను వస్తే నీకు కనబడలేదా అంటాడు ఆయన. ఇలాంటి డిస్కషన్స్ రాస్తారు. అంటే ఆయన ఏ ప్లేన్లో ఉన్నారు, వీడు ఏ ప్లేన్లో ఉన్నాడు, ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆయనటువంటి లోకం వేరు, దాని యొక్క ఎక్స్ప్రెషన్ నీకు ఫిజికల్ అలా కనబడుతుంది. కానీ
ఈయన ఎంటర్ అయినటువంటి లోకం వేరు. దానివల్ల ఏంటంటే డిఫరెన్స్ అటువంటి ఉండడంతో అది మనకి కథగా మనకి ఇచ్చేస్తారు. అందుగురించి ఫిజికల్ బాడీ ఇస్ ద ఎక్స్ప్రెషన్. Bears in mind that in our solar system and our seven planes, we have only the physical body of the Logos, and that the physical body is a limitation of the expression of his threefold nature. జీవుల్లో ఉండేటువంటి త్రీఫోల్డ్ నేచర్ యొక్క ఎక్స్ప్రెషన్ ఫిజికల్ బాడీలో కండిషన్డ్గా వస్తుంది. The first hierarchy might be viewed as endeavoring to express the mental vibration of the solar Logos, and the second, his emotional or cosmic astral nature. So first hierarchy is giving the mental nature, second hierarchy is giving the emotional nature. So these being expressed to the physical body. Mental లో ఉన్నటువంటి థాట్స్ కానీ ఎమోషనల్ ప్లేన్లో ఉండేటువంటి డిజైర్స్ కానీ ఇవన్నీ ఎక్కడ ఎక్స్ప్రెస్ అవ్వబడుతూ ఉంటాయంటే కనుక ఫిజికల్ బాడీలో వాటి యొక్క రిఫ్లెక్షన్స్ అంటే పడుతూ ఉంటాయి. So this second hierarchy has for its type of force the second aspect of the seventh type of force from out of the many. So the second hierarchy has for its type of force the second aspect of the seventh type. Second aspect of the seventh type ఏమిటి? ఈ సెవెంత్ టైప్లో సెకండ్ ఆస్పెక్ట్ అంటే ఎమోషనల్ నేచర్గా జీవుల్లో తెలియబడుతూ ఉండేటువంటి తత్వం. అంటే జీవులు అంటే ఇక్కడ మొనాడిక్ ప్లేన్. సో మొనాడిక్ ప్లేన్లో వీళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది డిజైర్ ఆస్పెక్ట్గా తెలియబడుతుంది. దాన్నే మనం ఈ మొనాడిక్ ప్లేన్స్లో పనిచేయాలి. అంటే ఇక్కడ వాళ్ళ నుంచి ఎమినేట్ అవుతున్నటువంటి టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అని చెప్పారు. ఒకటి మెంటల్ ప్లేన్, ఇంకొకటి ఎమోషనల్ ప్లేన్ అన్నమాట. సో ఈ రెండు ప్లేన్స్లోకి వాళ్ళ యొక్క ఎనర్జీస్ అనేటువంటి వస్తూ దాని యొక్క రిఫ్లెక్షన్, దాని యొక్క ఇది ఎక్కడ మీకు తెలియబడుతుందో ఎమోషనల్ ప్లేన్లో తెలియబడుతుంది అని చెప్తున్నారు. Some idea of the relative point in evolution of the solar Logos may be gained by study of the varying aspects of force which he is demonstrating in this particular incarnation. It is this energy which drives the monads through into physical incarnation. సో మొనాడ్స్ నుంచి ఫిజికల్ ఇన్కార్నేషన్కి కావాల్సినటువంటి డ్రైవింగ్ ఎనర్జీ అంటున్నది అందివ్వబడుతున్నటువంటిది వేడి నుంచి. అంటే మొనాడిక్ ప్లేన్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఫిజికల్ ప్లేన్లో తెలియబడడానికి మధ్యలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు అంటున్నది మీరు తెలుసుకోవచ్చు. అంటే బాగా హయ్యర్ పాయింట్ ఇది. ఎట్లా అంటే కనుక ప్లానటరీ ఆస్పెక్ట్స్ అనేటువంటివి మనం ప్రతి ప్లానెట్ యొక్క ఎక్స్ప్రెషన్, ఉదాహరణకి శని ఉన్నాడు. శని గురించి మనం ఏమంటే అబ్బో చాలా శిక్ష ఇచ్చేస్తాడు, చాలా ఇది చేసేస్తాడు, అది చేసేస్తాడు అన్నాం. మనం మామూలుగా మన శని అంటే అమ్మో ఆయన పడితే వదలడండి ఇలా ఏదో మనం అర్థం చేసుకుంటాం శని గురించి. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ద ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది Saturn. Yes. So now Saturn is having two qualities. Saturn is having mental nature, Saturn is having emotional nature. The two qualities are being given to the Saturn through the second hierarchy. This being seen in the physical nature, like that he conditions, he is very disciplined, అలా మనం చూస్తుంటాం. సో ది ఎమోషనల్ నేచర్ ఆఫ్ ది Saturn ప్లానెట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ది సెకండ్ హైరార్కీ యొక్క ఎక్స్ప్రెషన్ అంటే మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో అలా ఇన్ దిస్ పర్టికులర్ ఇన్కార్నేషన్ సెవెంత్ ప్లేన్ అన్నారు. ది ఎనర్జీస్ విచ్ ఆర్ ఫంక్షనింగ్ ఆర్ దోస్ విచ్ ద లోగస్ హ్యాస్ అన్ఫోల్డెడ్ and are the gain of previous incarnation. The energies which are functioning are those which the Logos has unfolded and are the gain of previous incarnation. ఈ ఎనర్జీస్ ఏవైతే మీరు చూస్తున్నారో దీస్ ఆర్ ఆల్ అన్ఫోల్డెడ్. అంటే ఎమోషనల్ నేచర్ అన్ఫోల్డ్గా ఉన్నటువంటి ఎనర్జీస్ మీరు చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇన్కార్నేషన్లో, అంటే ఇంతకు ముందు ఈ శని గ్రహం కానీ ఈ గ్రహాలు కానీ ఏవైతే ఉన్నాయో 7 ప్లానెట్స్, వీటి యొక్క ప్రీవియస్ ఇన్కార్నేషన్లో వాళ్ళు పరిపూర్ణంగా సాధించినటువంటి విషయాల్ని మనం భౌతికంగా ఇప్పుడు చూస్తాం. సో వాళ్ళలో సెకండ్ పార్ట్ ఉంటుంది, ఇంకొక పార్ట్. దాంట్లోకి వెళ్ళి అర్థం చేసుకుని దాన్ని డైరెక్టింగ్గా తీసుకున్నటువంటి వాళ్ళు వేరుగా చెప్తారు. ఇట్ ఈస్ దిస్ ఎనర్జీ ఆఫ్ దిస్ హైరార్కీ. అంటే సెకండ్ పార్ట్ అంటే మనకి హియర్ ప్రతి ప్లానెట్కి 3 ఆస్పెక్ట్స్: ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్. ఫిజికల్ బాడీ ఏమిటి? ఇట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది 7. అది మనం మర్చిపోకూడదు. సో దాన్ని 3 పార్ట్స్గా ఉంటుంది. మెంటల్ అండ్ యాస్ట్రల్గా ఉంటుంది దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఫిజికల్ బాడీలో మనం చూస్తుంటాం ప్లానెటరీ ఆస్పెక్ట్స్లో.
సో ఈ రెండు టైప్స్ ఆఫ్ ఎనర్జీస్, దట్ ఈస్ ద మెంటల్ అండ్ astral, are being guided by the second hierarchy. సో ఈ సెకండ్ హైరార్కీ చేస్తున్నటువంటి గైడెన్స్ చేత యాస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి భావములు అన్నటువంటి ఫిజికల్ బాడీలో ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి వాటి ద్వారా మనం డైరెక్ట్ అవుతున్నాం. యాస్ట్రల్ బాడీలో ఈ భావములు అన్నటువంటివి ఎలా వచ్చాయి, మనలో యాస్ట్రల్ బాడీ యొక్క భావములు ఎలా వస్తున్నాయి అంటే ఇంతకుముందు మనం ఉన్నటువంటి జీవితాన్ని బట్టి మనలో ఈ కోరికలు కానీ ఇటువంటి వాటి యందు మనకి ఇష్టత కానీ లేదా మన స్వభావం అటువంటిది తయారవుతుంది కదా. సో అలాగే ప్లానటరీ ఆస్పెక్ట్ యొక్క భావం అన్నటువంటిది ఈ రకంగా ఉండడానికి ఏమిటి కారణం అంటే ఇంతకుముందు ఈ రకంగా జీవించడం అన్నటువంటి దాంట్లో పరిపూర్ణత సాధించినటువంటిది కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అటువంటిది ఉంటుంది ఈ ప్లానెట్లో. అది విషయం. Where it makes itself felt on the seventh plane. He is demonstrating in this particular incarnation. The energies which are functioning are those which the logos have unfolded and are the gain of previous incarnation. The energies which are functioning are those which the logos have unfolded. ఈ ఎనర్జీస్లో ఈ లోగోస్గా ఉన్నటువంటి వాళ్ళు అన్ఫోల్డ్ అయ్యారు. అంటే ఉదాహరణకి ఈసారి ఈయన మ్యాథ్స్ టీచర్ గారు అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఈయన అన్ఫోల్డ్ అయ్యారు కాబట్టి ఈ స్కూల్లో ఈయన మ్యాథ్స్ టీచర్గా చేరారు, మ్యాథ్స్ అంటే చక్కగా చెప్తున్నారు. మరి ఈయన సైన్స్లో అన్ఫోల్డ్ అవ్వలేదంటే సైన్స్లో పరిచయం అయింది కానీ ఈయన అన్ఫోల్డ్ అవ్వలేదు, మ్యాథ్స్లో పూర్తిగా అన్ఫోల్డ్ అయిపోయారు. దర్ ఇస్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి టీచింగ్స్, మ్యాథ్స్కి సంబంధించినటువంటి హోంవర్క్స్ ఇవి ఇస్తూ ఉంటాడు అలా. The energies which are functioning are those which the logos has unfolded and are the gain of previous incarnation. అంటే ఇంతకుముందు ఆయన మ్యాథ్స్ టీచర్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఆయన మ్యాథ్స్ సబ్జెక్ట్ చదువుకుంటూ వచ్చాడు, ఆయన మ్యాథ్స్ సబ్జెక్ట్లో పరిపూర్ణత సాధించాడు. అందుకని మ్యాథ్స్ యొక్క ఎక్స్ప్రెషన్ మీరు చూస్తారు ఈ స్కూల్ అలా. Gaps necessarily occur and certain types of force are lacking because he has as yet much cosmically to gain. గ్యాప్స్ అనేటువంటి ఉంటున్నాయి. ఏంటి గ్యాప్స్ అంటే అనుకో ఉదాహరణకి ఆయన మ్యాథ్స్ టీచర్ గారు మరి మ్యాథ్స్తో పాటు సైన్స్ చదువుకున్నారు కదా, ఆయన సైన్స్ కూడా చెప్పానంటే సైన్స్ వచ్చి కానీ అంత పర్ఫెక్ట్గా రాదు, లేదా ఇంకో సబ్జెక్ట్ అంత పర్ఫెక్ట్గా రాదు, బాటనీనో జువాలజీనో మ్యాథ్స్ చెప్పినంత బాగా ఆయన చెప్పలేడు. అంటే వాటిలో ఇంకా ట్రైనింగ్ ఆయన పొందాలి. సో ఇంతవరకు ట్రైనింగ్ పొందారు కాబట్టి ఈ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ మనం చూస్తున్నాం ఈ ప్లానెట్స్లో. అంటే శని ఈ విధంగా ఉండడానికి కావాల్సినటువంటి సీక్రెట్స్ మనకి ఈ గ్రంథాల్లో ఇచ్చారు. శని అనగానే ఈ రకంగా ఉంటాడు అన్నటువంటి విషయమే మనకు చెప్తారు బయట. ఈ రకంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆయన మ్యాథ్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి మ్యాథ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి స్టూడెంట్కి అందు గురించి ఆయన మ్యాథ్స్ అన్నటువంటి సబ్జెక్టును టీచ్ చేయడంలో ఆయన ఎక్కువ హోంవర్క్స్ ఇవ్వడం, ఎక్కువ డిసిప్లిన్గా ఉన్నట్టుగా కనబడడం, ఇలాంటి విషయాలన్నీ వర్తిస్తాయి. ఆయన మిగిలిన సబ్జెక్ట్స్లో ఆయన కొంచెం ఇంకా కొంత సాధన అటువంటి చేయవలసినటువంటిది ఉంది. ప్రధానంగా మ్యాథ్స్ అటువంటిది ఆయన చదువుకుంటూ వచ్చాడు కాబట్టి 10th క్లాస్ తర్వాత నుంచి ఇప్పుడు మనకు ఆయన మన స్కూల్కి ఆయన మ్యాథ్స్ టీచర్గా చేరారు అటువంటి విషయం ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ విషయం ప్రతి ప్లానెట్ గురించి కూడా. It is the energy of this hierarchy which results in manifestation of the divine androgyne and in the 7 centers of force which are 7 spiritual energies. It's the energy of this hierarchy. ఈ హైరార్కీ యొక్క ఎనర్జీ చేత అంటే ఈ హైరార్కీ ఈ సౌరమండలంలో వర్తించడం చేత ఏం జరుగుతుందంటే manifestations of the divine androgyne and in the 7 centers of force which are 7 spiritual energies. 7 centers of force, 7 spiritual energies అటువంటివి చోట్లో వర్తించడానికి వీళ్ళు కారణంగా ఉంటున్నారు. అంటే 7 స్పిరిచువల్ ఎనర్జీస్ ఏమిటంటే 7 సేక్రెడ్ ప్లానెట్స్. ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్ వాటి యొక్క ఎనర్జీస్ 7 సెంటర్స్ ఆఫ్ ఫోర్స్ అన్నారు. ఈ 7 సెంటర్స్ ఆఫ్ ఫోర్స్ ఈ రకంగా మన భూమండలం మీద వర్తించడానికి కారణంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ది సెకండ్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు. అంటే శనిలో ఆ రకంగా డిసిప్లిన్ మనకి ఇవ్వడానికి కారణంగా ఉన్నటువంటి వారు ఎవరంటే వీరు. లేదా వీనస్ ద్వారా మనలో ప్రేమ, మనలో ఒక చోట్లో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించడానికి కావాల్సినటువంటి ఆ క్వాలిటీస్ అటువంటివి ఎక్స్ప్రెస్ అవ్వబడడానికి చోట్లో కారణంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే వీరు. ఇలా ప్రతి ప్లానటరీ ఆస్పెక్ట్స్ అటువంటి వర్తించడానికి అంటే బికాస్ దీస్ ఆర్ ఆల్ ది మొనాడిక్ లెవెల్స్, హ్యూమన్ లెవెల్గా జరుగుతున్నటువంటి విషయాలు కాదు ఇవి, మొనాడిక్ ప్లేన్ లెవెల్లో జరుగుతుంటుంది. కాబట్టి ఈ సెకండ్ హైరార్కీ అనేటువంటి వాళ్ళు అక్కడ ఉండి
ఈ 7 ప్లానెట్స్ ద్వారా ఈ రకమైనటువంటి ఎనర్జీస్ అంటే 7 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే 7 సైక్లిక్ ప్లానెట్స్ ద్వారా 7 సెంటర్స్ ఆఫ్ ఫోర్స్ అన్నమాట. ఈ 7 సెంటర్స్ ఆఫ్ ఫోర్స్ ఈ రకంగా వర్తించడానికి కారణంగా పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ది సెకండ్ క్రియేటివ్ హైరార్కీ. ఈ ఎనర్జీస్ గురించి మనం చెప్పారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ వి షల్ గో విత్ ది థర్డ్ క్రియేటివ్ హైరార్కీ. ది థర్డ్ క్రియేటివ్ హైరార్కీ ఈజ్ ఏ peculiarly interesting one. They are called the triads, for they hold in themselves the potencies of triple evolution: mental, psychical and spiritual. అక్కడ ఏం చెప్పారు? మనకి ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మెంటల్, సైకికల్ అండ్ స్పిరిచువల్. అక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ వర్తిస్తున్నాయి అన్నారు. థర్డ్ క్రియేటివ్ హైరార్కీ వచ్చేటికి చోట్లో 3గా తెలియబడుతున్నటువంటి దానికి కారణంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ థర్డ్ క్రియేటివ్ హైరార్కీ అండి అని చెప్తున్నారు. చోట్లో త్రయీ విద్య అన్నటువంటి దాన్ని మనకి అందిస్తున్నటువంటి వాళ్ళు థర్డ్ క్రియేటివ్ హైరార్కీ. ట్రయాడ్స్గా ఉంటారు, ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా వెళ్ళి దర్శించుతూ ఉంటాం అన్నమాట మనం. ఈ థర్డ్ క్రియేటివ్ హైరార్కీ అన్నటువంటి వాళ్ళు ఏ లెవెల్కి సంబంధించిన వాళ్ళు? మెంటల్, సైకికల్ అండ్ స్పిరిచువల్ అని చెప్పారు. These triads of life are inherently the 3 persons of the Trinity and the flower of the earlier system from a certain angle. Trinity, persons of the Trinity అన్నారు. వీళ్ళని 3గా తెలియబడుతుంటారు. అంటే మెంటల్ ప్లేన్కి సంబంధించిన వాళ్ళు ఒకరు, సైకిక్ ప్లేన్కి సంబంధించిన వాళ్ళు ఒకరు, స్పిరిచువల్ ప్లేన్కి సంబంధించిన వారు ఒకరు అన్నారు. మెంటల్ ప్లేన్ అంటే మనలో ఏదైనా సరే ఒక పని చేయడానికి కారణం ఏంటంటే మనలో ఏర్పడినటువంటి ఆలోచన. ఈ ఆలోచన చేత సమస్తము నిర్ణయింపబడుతుంది. సో ఈ ఆలోచన అంటున్నది కారణం కాబట్టి దాన్ని మెంటల్ అన్నారు. దానికి పైన ఏముందంటే సైకికల్. సో ఈ ఆలోచన ఈ విధంగా తయారవడానికి, రూపం ఏర్పడడానికి దానికి పైన ఉన్నటువంటిది ఏంటి? సోల్ లెవెల్, దట్ ఈస్ సైకిక్ లెవెల్. అంటే మనం ఈ రకంగా రూపం చెప్పంటాం కాబట్టి ఇటువంటి ఆలోచనలు మనం చేస్తున్నాం. సో సోల్ లెవెల్కి అన్నటువంటి చెప్పినప్పుడు ఆ స్థితికి సంబంధించిన వాళ్ళని ఒకళ్ళని పేరు పెట్టారు, ఒకళ్ళని ఇచ్చారు. దానికి పైన ఉన్నటువంటి వాడు స్పిరిచువల్ లెవెల్ అంటారు. స్పిరిచువల్ లెవెల్కి వచ్చేసరికి మొత్తం స్పిరిట్ ఆస్పెక్ట్. అట్లే సోల్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి దిగి వస్తున్నాయో మనలో ఆ సోల్ ఆస్పెక్ట్కి పైన ఉన్నటువంటి లెవెల్ని స్పిరిచువల్ లెవెల్ అంటే మొత్తం అన్నిటికీ మూలంగా ఉన్నటువంటి వాడు. సో ఈ రకంగా 3గా 3 పర్సన్స్ అన్నారు. 3 పర్సన్స్గా తెలియబడుతున్నాయి. అంటే 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అటువంటిగా తెలుసుకోండి. వాళ్ళని 3 పర్సన్స్గా మనం గుర్తుండడానికి మనకు బొమ్మలు వేసి ఇచ్చేసారు. 3 పర్సన్స్, ఈ క్యాపిటల్ ఇక్కడ, ఆఫ్ ది ట్రినిటీ అండ్ ద ఫ్లవర్ ఆఫ్ ఎర్లియర్ సిస్టమ్ ఫ్రమ్ ఏ సర్టెన్ యాంగిల్. దీన్ని ఏమన్నారు? వాళ్ళు ఎందుకు మన స్కూల్కి ఇప్పుడు టీచర్లుగా వచ్చారంటే వీళ్ళు దే ఆర్ ది ఫ్లవర్ ఆఫ్ ది ఎర్లియర్ సిస్టమ్. వీళ్ళు ఇంతకుముందు చక్కగా వాళ్ళు అన్ని పాటలన్నీ శుభ్రంగా చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు మనకి టీచర్లుగా దిగొచ్చారు. 3 టీచర్లు దిగొచ్చారండి మనకి. 3 టీచర్లు దిగి రావడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి సృష్టిలో వీళ్ళు చక్కగా చదువుకున్నారు, చక్కగా పరిపూర్ణత సాధించారు కాబట్టి ఇప్పుడు మనకు టీచర్లుగా అయ్యారు వాళ్ళు. ఇది ఇక్కడ విషయం. 3 persons, flower of the earlier system from a certain angle. From another angle, when studied as the flower of the earlier age, there are 8-fold points awaiting opportunity to flame forth. వీళ్ళు ఏమన్నారు అంటే చాలా గురించి బాగా అంతర్రహస్యాల్లో వెళ్ళిపోయి చెప్తున్నారు చాలా విషయాలు. వీళ్ళని దే ఆర్ ది ఫ్లవర్ ఆఫ్ ది ఎర్లియర్ సిస్టమ్ అన్నారు. ఫ్లవర్ అంటే అప్పుడే వాళ్ళు పరిపూర్ణత సాధించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు టీచర్స్గా మనకి నిలబడ్డారు. వీళ్ళ నుంచి సమస్తము దిగి వస్తున్నాయి అని ఒక పాయింట్లో చెప్పారు. ఇంకొక పాయింట్లో ఏమని చెప్తున్నారు? ఫ్లవర్ ఆఫ్ ది ఎర్లియర్ 8 అన్నటువంటి నెంబర్ గురించి ఎక్కడా ఇవ్వనటువంటి రహస్యాలు మనకి ఈ గ్రంథాల్లో ఇచ్చారు. క్రితం క్లాస్లో కూడా మనం 8 అన్నటువంటి నెంబర్ గురించి చెప్పుకున్నాం. మనం మామూలుగా 7 అంటే అది చాలా నెగిటివ్ నెంబర్గా చెప్తారు మనకి చాలా. కానీ హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ థింకింగ్లోకి వెళ్ళినప్పుడు 7 గురించి చాలా రహస్యాలు మనకి ఇప్పిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళు అన్నారు దే ఆర్ ది ఫ్లవర్స్, అది ఫ్రమ్ అనదర్ యాంగిల్ ఫ్లవర్ ఆఫ్ ది ఎర్లియర్ 8. 8 అంటే ఏంటి? దే ఆర్ 8-fold పాయింట్స్ అవైటింగ్ ఆపర్చునిటీ టు ఫ్లేమ్ ఫోర్త్. 8-fold పాయింట్స్, 8 పాయింటెడ్ స్టార్ ఒకటి వాడతారు మనకి ఈ దీంట్లో టారెట్లో. 8 పాయింటెడ్ స్టార్స్ ఉంటాయి. 8 పాయింటెడ్ స్టార్ అంటే ఏమిటి అంటే 7 అనేటువంటివి ఎక్కడి నుంచి దిగొచ్చే 7 ప్లేన్స్ ఎక్కడి నుంచి దిగొచ్చాయో దాన్ని 8th పాయింట్గా చెప్తారు.
ఈ 7 ప్లేన్స్ ఇవన్నీ కూడా దేని నుంచి దిగొచ్చాయో ఆ వీటన్నిటికీ మూలంగా ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడి నుంచి 7 లోకములు అనేటువంటివి దిగి వస్తున్నాయి, మళ్ళీ వాటిలోకి వెళ్ళిపోతున్నాయి 7. వాడిని 8వ వాడిగా చెప్పారు. ఆ లోకాల్లో నుంచి దిగి వచ్చినటువంటి వాడు శ్రీకృష్ణుడు. కాబట్టి ఆయన ఒక అవతార పురుషుడిగా లెక్క పెట్టకండి అని చెప్పారు మాస్టర్ గారు. వేరే వాళ్ళు శ్రీకృష్ణుడికి కూడా ఒక అవతారం కింద రాసేస్తారు. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు కాదు, పరిపూర్ణంగా ఆ ప్లేన్ నుంచి దిగి వచ్చాడు ఆయన. అందుకని ఆ ప్లేన్కి సంబంధించిన టీచింగ్స్ ఎక్కువగా ఉంటాయి శ్రీకృష్ణుడివి. మామూలు లెవెల్లో అర్థం చేసుకున్నటువంటి వాడికి అర్థం అవుతుంది. అందుకని మామూలు వాళ్ళు రచించేటువంటి గ్రంథాలు మనం చదువుకుంటే భాగవతం కానీ భగవద్గీత కానీ ఒక లెవెల్ ఆఫ్ టీచింగ్ మనకు వస్తుంటుంది. ఆయన ఏ లెవెల్ నుంచి దిగొచ్చాడో ఆ లెవెల్ని దర్శించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథాలు చాలా తేడాగా మనకు దర్శనమవుతాయి. వాటిలో ఉన్నటువంటి రహస్యాలు. ఆయన 8th చైల్డ్ అన్నారు, అందుగురించి ఆయన ఫ్లవర్ ఆఫ్ ది ఎర్లియర్ 8 అన్నారు. ఈ థర్డ్ హైరార్కీ అనేటువంటి వాళ్ళు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు అంటే ఈ 8th ప్లేన్కి సంబంధించినటువంటి వాళ్ళు అండి అని చెప్తున్నారు. దే ఆర్ ది దేవాస్ హూ ఆర్ రెడీ ఫర్ సర్వీస్ విచ్ ఈస్ టు గివ్ టు అనదర్ హైరార్కీ సర్టెన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ల్యాక్. వీళ్ళు అంటే 8th ప్లేన్కి సంబంధించిన వాళ్ళు కదా. ఈ హైరార్కీ ఇక్కడ ఉండేటువంటి టీచర్ గారు ఏం చేస్తుంటారు అంటే కనుక టీచర్స్కి కావాల్సినటువంటి గైడెన్స్ ఇస్తారు, వీళ్ళు డైరెక్ట్గా గైడెన్స్లోకి దిగరు. టీచర్స్కి గైడెన్స్ ఇవ్వడమే వీళ్ళ పని. అంటే హైరార్కీగా సృష్టిలో ఇందాక చెప్పారు సెకండ్ హైరార్కీ వాళ్ళ గురించి. వాళ్ళు ఏం చేస్తున్నారు, 7 సెంటర్స్ ఆఫ్ ఫోర్స్కి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు, హైరార్కీకి గైడెన్స్గా ఉన్నటువంటి వాళ్ళు, థర్డ్ హైరార్కీగా ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఊరిని మనకు అర్థం అవడానికి ఈ థర్డ్ హైరార్కీగా ఉన్నటువంటి వాళ్ళు సెకండ్ హైరార్కీకి ఆ పాయింట్ ఇందులో లెవెల్ మామూలుగా మనకు అర్థం అవడానికి నేను సెకండ్ హైరార్కీకి కావాల్సినటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు అనుకోండి. అలా this hierarchy is regarded as the great donors of immortality while themselves standing aloof from incarnation. Great donors of immortality అంటే సృష్టి ఇవన్నీ కూడా అంటే సృష్టికి నడుపుతున్నటువంటి కొన్ని ఫోర్సెస్ పైన ఉన్నాయి కదా, వాటికి కావాల్సినటువంటి ఎనర్జీస్ అందిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. మొనాడిక్ ప్లేన్ కావాల్సినటువంటి ఇస్తున్నటువంటి వాళ్ళు సెకండ్ హైరార్కీ అన్నారు. మొనాడ్ అంటే ఇట్ ఈస్ ద 6th ప్లేన్. వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు 8th ప్లేన్లో ఉన్నారు వీళ్ళు. సో డిఫరెన్స్ అర్థం చేసుకోండి కొంచెం దయచేసి. లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్ ఆర్ దే. వీళ్ళు ఏమన్నారు, లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్ అన్నారు. ఈ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు, వీళ్ళని సాక్రిఫైస్, లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ కింద లాట్స్ ఆఫ్ లవ్కి వీళ్ళు. వీళ్ళ గురించి తెలుసుకుంటే అసలు ప్రేమ అంటే ఏమిటి, అంటే చోట్లో ఈ లవ్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, సాక్రిఫైస్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి, వీటి యొక్క మోస్ట్ ఇన్నర్ మీనింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు. ది థర్డ్ హైరార్కీ. వీళ్ళు ఆనర్ లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్ ఆర్ దే, బట్ దే కెనాట్ పాస్ అవుట్ ఆఫ్ ది లోగైక్ ఎథరిక్ బాడీ ఇట్ ద డెన్స్ ఫిజికల్ వెహికల్. వీళ్ళు లోగైక్ యొక్క ఎథరిక్ బాడీ నుంచి డెన్స్ ఫిజికల్ బాడీలోకి వచ్చేయడం అంటున్నది ఉండదు వీళ్ళు. అదే మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు ఎక్కడ ఉంటారంటే వీళ్ళు కర్టన్ వెనకాతలే ఉండేటువంటి వాళ్ళు, కానీ కర్టన్లోకి ముందు వచ్చి కనబడేటువంటి వాళ్ళు కాదు ఈ థర్డ్ హైరార్కీ. బికాస్ దే ఆర్ ద 8th. సృష్టిలో అసలు ఎక్కడ కూడా వాళ్ళని చూడం మనం. బికాస్ ద 7లో ఉన్నటువంటి వాళ్ళు సృష్టిలో చూస్తాం. వాళ్ళు అప్పుడప్పుడు ఏదో వీళ్ళ కాగితాలు ఇచ్చేయడం ఇలాంటిది ఏదో ఉంటుంటుంది. ఇక ఈ లెక్చర్ చెప్పండి అని చెప్పి ఇలా ఏదో ఉంటుంటుంది. ప్రిన్సిపల్ గారు ఉన్నారనుకోండి, ఒకసారి స్టాఫ్ రూమ్కి వచ్చేసి ఇవ్వండి మీరు ఈ పాయింట్స్, మీరు ఇవాళ క్లాస్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్స్ చెప్పేసేయండి స్టూడెంట్స్కి అని చెప్పచ్చు. అప్పుడప్పుడు ప్రిన్సిపల్ గారిలో అనుకుంటారు. కానీ ఈయన ఎక్కడ ఉంటాడు, ఈయన పెద్ద డైరెక్టర్ గారు లేదా ఈ ఇన్స్టిట్యూట్కి హెడ్గా ఉంటాడు. ఈయన అసలు ఈ బిల్డింగ్ కూడా రాడు అసలు. ఎందుకంటే మొత్తం ఇలాంటివి ఆయనకి ఎన్నో ఉన్నాయి, వీటన్నిటికీ పైన అనుకుంటాడు ఆయన. అది నుంచి ఈయన మనం డైరెక్ట్గా చూడం ఇక్కడ. Lots of sacrifice and love are they cannot pass out of the logoic etheric body and the dense physical vehicle into the dense physical vehicle. The third hierarchy wields the third aspect of electric force of the first type of cosmic energy. Electric force, మనం ఇవన్నీ కూడా మనకి the third hierarchy వీళ్ళు దేనికి సంబంధించిన థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్. సోలార్ ఫైర్, ఎలక్ట్రిక్ ఫోర్స్, ఫైర్ బై ఫ్రిక్షన్ ఉన్నాయి కదా. ఎలక్ట్రిక్ ఫైర్ ఈ మూడిటి యొక్క ఎక్స్ప్రెషన్స్గా తెలియబడేటువంటి వాళ్ళు వీళ్ళు. దే స్టాండ్ ఫర్ ఏ recurrent cycle of that first type symbolized by the number 8. For a recurrent cycle of that first type symbolized. దేని నుంచి అయితే 3 వస్తున్నాయో 3 వచ్చి ఎక్స్ప్రెస్ అయిపోయి మళ్ళీ 3 ఎక్కడికి వెళ్ళిపోయాయండి,
అందుగురించి అందులో ఏమని రాస్తారు మనకి, చాలా మనకి కాస్మిక్ ఫైర్ మీరు బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇవే లైన్స్ స్టార్ట్ అయిపోతాయి మనకి. సో హీ స్టార్ట్స్ హిస్ ఫస్ట్ లెసన్, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ బుక్ కూడా. చాలా ఫస్ట్ ఆయన లెసన్ ఏమని స్టార్ట్ చేస్తారంటే, ఒకే ఒక తత్వం ఉందండి చాలా హైయెస్ట్, దాని నుంచి ముడిగా దిగి వచ్చాయి అని చెప్పి స్టార్ట్ చేస్తాడు ఆయన. వాటినే ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్. సో ఈ మూడు ఫైర్స్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి. ఈ మూడు ఫైర్స్ ఎక్స్ప్రెస్ అయిన తర్వాత ఈ మూడు ఎక్కడికైతే వెళ్ళిపోతాయో దాన్ని థర్డ్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు. They stand for a recurrent cycle of that first type symbolized by the number 8 are too complicated to begin by that, but the students should bear in mind that these hierarchies express septenary cosmic energy. ఈ కాస్మిక్ ఎనర్జీ, సెప్టెనరీ కాస్మిక్ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్. దీనిలో 7 ప్లేన్స్ ఉన్నాయి కదా, ఈ 7 ప్లేన్స్ దేని నుంచి అది దిగొచ్చి ఆ ప్లేన్కి సంబంధించిన వాళ్ళు సెప్టెనరీ కాస్మిక్ ఎనర్జీ అన్నది. తర్వాత కాస్మిక్ ప్రాణ, కాస్మిక్గా ప్రాణశక్తి అంటున్నది ఒకటి వర్తిస్తుంది. అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్కి పైన ప్రాణ అంటున్నది ఒకటి వర్తిస్తుంది, కాస్మిక్ ప్రాణ అన్నది. అంటే ఈ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో వర్తిస్తుండేటువంటి ప్రాణశక్తి. అంటే ఈ సౌరమండలం ఇవన్నీ కూడా రూపొందింపడానికి, సౌరమండలానికి ఎనర్జీస్ ఎక్కడి నుంచి అందివ్వబడుతున్నాయో ఆ ప్రాణశక్తికి మూలముగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ థర్డ్ క్రియేటివ్ హైరార్కీకి సంబంధించిన సోలార్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్ అండ్ ఫైర్ బై ఫ్రిక్షన్. సో దాన్ని సోలార్ ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్ అన్నది. సోలార్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిక్ ఫైర్ అన్నారు, కొంచెం పదాలు జాగ్రత్త. మిగిలిన రెండింటికి ఫైర్ ఆస్పెక్ట్స్ చెప్పారు, దీనికేమో సోలార్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిక్ ఫైర్ అన్నారు. మనకి ఈజీగా అర్థం అవడానికి ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్, ఈ 3 టైప్స్ ఆఫ్ ఫోర్స్ చోట్ల ఫైర్స్ చోట్ల పనిచేస్తున్నటువంటికి మూలముగా ఉన్నటువంటి వాళ్ళు థర్డ్ క్రియేటివ్ హైరార్కీ. అంటే వీళ్ళ నుంచి ఇవన్నీ దిగు వస్తుంటాయి, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఈ మూడిట్లో మనం చూస్తాం. Each hierarchy manifests a triple energy or an aspect of each of the above, and that necessitates a 9 differentiation for the 2 first or triple as is the third. 2 first or triple as is the third. చాలా అంటే ఇంకా అంతర్రహస్యాలు ఇవన్నీ కూడా. ఏమంటున్నారంటే ఈచ్ హైరార్కీ మేనిఫెస్ట్ ఏ ట్రిపుల్ ఎనర్జీ, ప్రతి హైరార్కీ మేనిఫెస్ట్ ఏ ట్రిపుల్ ఎనర్జీ, ఈచ్ హైరార్కీ. సో ప్రతి హైరార్కీ యొక్క ఎనర్జీస్ 3-foldగా ఉంటాయి, ఆర్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది అబోవ్, అండ్ దట్ నెసెసిటేట్స్ ఏ 9-fold డిఫరెన్షియేషన్ ఫర్ ద 2 ఫస్ట్ ఆర్ ట్రిపుల్ యాజ్ ఇస్ ద థర్డ్. టోటల్ 9 డిఫరెన్షియేషన్స్గా ఉంటాయి ఎనర్జీస్ అంటారు. అంటే మనకి అదే పాయింట్ మనకి కాస్మిక్ ఫైర్లో కూడా ఆయన చెప్తారు. ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్, ఈ 3గా ఉన్నాయి కదండి. ఈ 3 కూడా ప్రతి దాంట్లోనూ 3 అనేటువంటి వర్తిస్తున్నాయి అన్నారు. ఈ 3గా వచ్చే అంటే చోట్ల డివిజన్స్ అంటే 3గా డివైడ్ అవుతూ వెళ్తుంటాయి. సో ఈ హైరార్కీ అనేటువంటి వాళ్ళు కూడా 9-foldగా ఉన్నారు అంటే విషయం తెలుసుకోండి అని చెప్తున్నారు. అంటే ఈ 3గా తెలియబడడం అంటుండేది ఏదైతే ఉందో ఆ 3కి మళ్ళా 3గా వచ్చేస్తున్నాయి సమస్తం కూడా. సో ఇలా రావడానికంటే మనకి హైరార్కీ కూడా 3గా వర్తించడం, ముగ్గురుగా పనిచేయడం అన్నటువంటిది లోవర్ ప్లేన్స్లో మనకి చెప్పినప్పుడు ఏదైనా ఒక పని చేస్తాం ముగ్గురుగా చేస్తున్నాడు, ముగ్గురు కలిసి చేస్తున్నాడు ఒక పని అంటారు. 3 అంటే ఎనర్జీ అంటే వీడికి 3 అంటే ప్రిన్సిపల్ అంటే చోట్ల నుంచి స్వీకరించినటువంటిది. ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే ఈ హైరార్కీ అనేటువంటి వాళ్ళు ముగ్గురుగా పనిచేస్తున్నారు, 3 అలా టోటల్ 9 అని అన్నారు. It is the rejection of the tridal lives by units in the 4th hierarchy that the human monads, which precipitates a man eventually into the 8th sphere. Which precipitates the man into the 8th sphere. సో ఈ 3 అనేటువంటిది మేము ఒప్పుకోం అంటుండేదిగా, అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఈ 3 అనేటువంటి ప్రిన్సిపల్కి భిన్నముగా వర్తించేటువంటి వాళ్ళు అంటుండేది. అంటే ఆ ప్రిన్సిపల్ కాకుండా వేరుగా వర్తిస్తున్నటువంటి వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళు హ్యూమన్ హైరార్కీ అని చెప్పారు. నెక్స్ట్ వస్తుంది పాయింట్. సో ఇప్పటిదాకా చెప్పినటువంటి 3 హైరార్కీస్ వీళ్ళు 3గా పనిచేస్తున్నారు, ఈ విషయం తెలుసుకోండి అన్నారు. Which precipitates a man eventually into the 8th sphere. He refuses to become a Christ, a savior, and remains self-centered. He refuses to become a Christ,
మానవుడు తాను నేను కూడా పరమాత్మ స్వరూపుణ్ణి అంటున్న విషయం వాటిలో మేల్కాంచి వాడు జీవించట్లేదు. అందురించి వాడు ఏమైపోయాడు, వాడు సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయాడు మానవుడు. ఈజ్ నాట్ ఎక్స్ప్రెసింగ్ యాజ్ నైన్, బట్ హీస్ ఎక్స్ప్రెసింగ్ యాజ్ ఎయిత్ స్ఫియర్. హెన్స్ ఈజ్ సెల్ఫ్ సెంటర్డ్. అంటే ఈ 7 నుంచి ఏదైతే దిగొచ్చిందో దాని యొక్క అందుగురించి మనం ఏమంటారు, మానవుడు పరిపూర్ణ. ఇప్పుడు మానవుడు వీడు ఎలా ఉంటున్నాడు అంటే సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నాడు. అందు గురించి వృశ్చిక రాశిగా చెప్తారు వీళ్ళు. వృశ్చిక రాశిలో ఉంటుంటే మానవుడు ఎలా ఉంటాడంటే హీఈస్ వెరీ సెల్ఫ్ సెంటర్డ్. అది హీస్ నాట్, he refuses to become a Christ, a savior. We have dealt with the first 3 hierarchies, which are regarded as our seeing the face of the ruler of the deep. The first 3 hierarchies, which are regarded as our seeing the face of the ruler. అంటే ఈ రూలర్గా ఎవడైతే ఉన్నాడో, అంటే ఈ 3 హైరార్కీస్, ఇప్పటిదాకా 3 హైరార్కీస్ చెప్పారు కదా మనకి. ఈ 3 హైరార్కీస్ వీళ్ళని ఏమన్నారు అంటే, వీళ్ళని సీయింగ్ ద ఫేస్ ఆఫ్ ద రూలర్. ఈ రూలర్ యొక్క సీయింగ్ ద ఫేస్ ఆఫ్ ద రూలర్ అంటే రూలర్ యొక్క విధానాన్ని అంతా కూడా వీళ్ళు నిర్వహించుతూ అన్నటువంటి వాళ్ళు అంటాడు అర్థం. అంటే నారాయణుడి యొక్క తత్వం అండి ఇదంతా కూడా. అది మన పురాణాల్లో నారాయణుడిగా పరిచయం చేస్తారు. దాన్ని మనకి దానిలో ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నారు. అన్ని మనకి ఒకే ఒక తత్వముగా మనకి కొందరు రాసేస్తారు, కానీ దానిలో ఉంటుంటే ఉపపొరలుగా ఒక్కొక్క విషయాన్ని తీసి చూపిస్తున్నారు. ఇక్కడ విషయం సీయింగ్ ద ఫేస్ ఆఫ్ ద రూలర్ ఆఫ్ ద డీప్. ఫేస్ ఆఫ్ ద రూలర్ ఆఫ్ ద డీప్ అంటే వీటన్నిటికీ మూలంగా ఎవడున్నాడు, డీప్ అంటే డీప్ అంటారు. ఏంటి డీప్ అంటే, సో కేంద్రానికి వెళ్ళండి అని అర్థం. దానికి పూర్తిగా అలా లోపలికి అలా వెళ్ళిపోతుంటే ఇప్పుడు కేంద్రాన్ని చేరగలుగుతాడు. ఇక్కడ కేంద్రం అంటే ఏమిటి, మామూలు మనం చెప్పుకున్నటువంటి కేంద్రం కాకుండా వీటన్నిటికీ పైన ఉంటాడు. సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సర్వజ సన్నివిష్ట. ఆయన యొక్క ఫేస్ ఆఫ్ ద రూలర్ ఎలా తెలియబడుతుందంటే, ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా తెలియబడుతుందంటే ఈ 3 హైరార్కీస్ ద్వారా తెలియబడుతుంది. అది అంటే ఆయన యొక్క వర్చస్సు ఎలా తెలియబడుతుంది అంటే, వీళ్ళని మీరు జాగ్రత్తగా సృష్టిలో ఎలా గమనించుకుంటూ వెళ్తుంటే ఆయన యొక్క ముఖ కవళికలు మీరు పట్టుకోవచ్చండి అంటున్నారు. ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటారు కదండి. ఒకసారి ఇంట్లో మామూలుగా ఉంటారు, బయటకి టై కట్టుకుని వెళ్తాడు ఆయన. ఇంకో రకంగా ఇంకోటి ఉంటాడు. 3 రకాలుగా ఉంటుంది. ఆయన ఎలా పట్టుకోవడం అంటే 3 హైరార్కీస్గా పరిచయం చేశారు ఇప్పటిదాకా. Face of the ruler of the deep are as being so pure and holy that their forces is realized to contact with their emanating source. వాళ్ళని ఎలా రియలైజ్ అవుతాం అంటే ఎమినేటింగ్ సోర్స్ని పట్టుకుంటే అప్పుడు వాళ్ళ యొక్క ఎనర్జీస్ చేస్తుంది. అంటే మీరు మంత్రపుష్పం కానీ లేదా మహానారాయణ ఉపనిషత్తు కానీ వాటిని బాగా ధ్యానం చేయాలి. అందులో ఇచ్చినటువంటి వివరణలు కానీ అప్పుడు మీరు సోర్సెస్కి వెళ్ళిపోతారు. వేదపరంగా మనం చెప్పుకోవాలి. ఏదో ఈ గ్రంథాలుగా చెప్పుకోవాలంటే మనం ఈ ఇసాట్రిక్ ఆస్ట్రాలజీలో ఇచ్చినటువంటి రహస్యాలు వీటిని జాగ్రత్తగా పట్టుకుంటే సోర్సెస్కి మనం వెళ్ళగలుగుతాం. He refuses to become అది. Their forces are in realized contact with their emanating source. Face of the ruler of the deep are as being so pure and holy that their forces are in realized contact with their emanating source. We now take up the brief consideration 2 hierarchies which closely concern ourselves, the human self-conscious entities. These 2 groups are literally 3, as the 5th hierarchy is a dual one. So మనం ఇప్పుడు 2 హైరార్కీస్ గురించి మనం చెప్పుకుందాం అండి. ఈ 2 హైరార్కీస్ గురించి చెప్పుకుని, ఎందుకంటే వీళ్ళు హ్యూమన్స్కి దగ్గరగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళ గురించి ఒక మాట చెప్తాను మీకు అంటున్నారా. These 2 groups are literally 3, as the 5th hierarchy is a dual one. ఈ హైరార్కీస్ 2, they are 3. వీళ్ళు 2గా తెలియబడుతున్నటువంటి వీళ్ళు 3గా ఉన్నారండి. 5th హైరార్కీ వాళ్ళు 2గా తెలియబడుతున్నారు అన్నది. అంటే ఈ 3గా ఇది మనకి చెప్పాక ఇప్పుడు 3గా తెలియబడుతున్నారు అన్న విషయం. వీళ్ళు 3గా తెలియబడుతున్నారు. వీళ్ళు 5th హైరార్కీ వాళ్ళు 2గా తెలియబడతారు అంటే విషయం ఒకటి గుర్తుంచుకున్నారు. Is a dual one, and it is this which has led to some confusion and the occult significance which the ill-omened number 13. సో ఈ 3 3 3 ఇలా 9గా వచ్చినటువంటివి తర్వాత 5th హైరార్కీకి వచ్చినప్పుడు అక్కడ 2గా తెలియబడుతున్నారు వాళ్ళు అని చెప్పారు. దే ఆర్ ద ill-omened number 13
They are the seekers of satisfaction and the cause of the second fall into generation. The facts behind the taking of a lower nature by the ego. సో జీవుల్లో ఈ లోవర్ నేచర్ అంటుంటిదిగా వర్తించడం అంటుంటే దీన్ని ఏమన్నారు అంటే ఇక్కడ ఎయిత్గా దిగి వచ్చాడు అన్నారు కదా, వీడు మానవుడు అనేటువంటి వాడు వీడు హీ రిఫ్యూజ్ టు బి ఏ క్రైస్ట్ అని అన్నారు. వీడిని సెల్ఫ్ సెంటర్డ్గా చెప్పారు. వీడిని ఈ సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటున్నటువంటి వీడికి ప్రధానంగా వీడికి ఇక్కడ 5th హైరార్కీ 4th హైరార్కీ వీళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళ గురించి ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తున్నారు మనకి. ఇక్కడ ఏమంటున్నారంటే దీస్ 2 గ్రూప్స్ ఆర్ లిటరల్లీ 3 యాజ్ ద 5th హైరార్కీ ఇస్ డ్యూయల్ 1. అంటే 4th హైరార్కీ 1, 5th హైరార్కీలో 2. వీళ్ళు దే ఆర్ 3. బట్ ఎందుకు 3 అంటే కనుక 5th హైరార్కీలో 2గా ఇద్దరు అంటే 2 యాక్షన్స్ మీరు చూస్తారు 5th హైరార్కీ. దాని గురించి పరిచయం చేసినప్పుడు వివరం చెప్తారు వాళ్ళు 2గా ఎలా ఉన్నారు. అంటే ఆ డిపార్ట్మెంట్ని 2గా డివైడ్ చేశారు. మనకి ఎలా అయితే కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీగా మనం ఎలా అయితే చదువుకుంటామో అలా 5th హైరార్కీ యొక్క వర్క్స్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2. అవి 2 ప్లస్ నార్మల్, దట్ ఈస్ 4th హైరార్కీ వాళ్ళు 1. సో టోటల్ 3 అని చెప్పారు. And it is this which has led to some confusion and in the occult significance behind the ill omened number 13. They are the seekers of satisfaction and the cause of the second fall into generation. Seekers of satisfaction అంటే వీళ్ళు జీవుల్లో వీళ్ళు సీకర్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్గా తెలియబడేటువంటి అంటే మనకి ఈ విషయాన్నంతా మనం ఏదైతే మనం పొందుతున్నామో దాని వలన మనం ఒక ఆనందము ఒక తృప్తి అంటున్నది పొందేటువంటి విషయంగా మనకి గైడెన్స్ అంటున్నది అందించేట్టుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళు దాన్ని అందుగురించి అన్నారు. అండ్ ద కాజ్ ఆఫ్ ది సెకండ్ ఫాల్ ఇంటూ జనరేషన్ ద ఫ్యాక్ట్ బిహైండ్ ద టేకింగ్ ఆఫ్ ది లోవర్ నేచర్ బై ద ఈగో. బిహైండ్ అది అంటే వీడికి తృప్తి అంటున్నది కలగాలంటే ఇప్పుడు ఉదాహరణకి స్వీట్ ఉంది, ఈ స్వీట్ వీడు ఎక్కడ టేస్ట్ చేయాలి? ఉదాహరణకి వీడు సోల్ లెవెల్ అంటున్నవాడికి స్వీట్ అందించాడు అనుకోండి, వాడికి స్వీట్ వాడు టేస్ట్ ఎలా ఉందనేది ఎలా చెప్పుకుంటాడు? ఫిజికల్ లెవెల్లో దిగి అవునండి ఇందులో కొంచెం పంచదార తక్కువైంది అన్నటువంటి చెప్పాలి. అందుగురించి ఏమన్నారంటే సీకర్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అన్నటువంటి చెప్పడంలో వీడు తృప్తి లేదా వీడు పొందినటువంటిది పరిపూర్ణంగా ఉంది అనేటువంటి చెప్పడానికి వీడు ఈజ్ ద సెకండ్ ఫాల్ ఇన్ టు ద క్రియేషన్. ఇట్ ఈస్ ద సెకండ్ ఫాల్. ఫస్ట్ ప్రజ్ఞలుగా దిగి వచ్చిన తర్వాత భౌతికంగా వీడు దిగి రావడం అంటుంటే జరిగినప్పుడు వీడికి అక్కడ సీకర్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు హైరార్కీ. వీడు అంటే వీడికి ఏదైనా ఒకటి చక్కగా బాగుంది అంటున్నది ఎప్పుడు అనిపిస్తుంది? ఒక భాగవతం చదువుకున్నాడు, ఒక భగవతి చదువుకున్నాడు, ఇది వీడికి పరిపూర్ణంగా వివరించి బోధించినప్పుడు వీడికి బాగుందండి అని అంటాడు చూస్తారా? అది అందించుతూ ఉన్నటువంటి వాళ్ళు ఈ హైరార్కీకి సంబంధించిన ఆ హైరార్కీ అక్కడ పనిచేయలేదు అనుకోండి, వాడు ఏం చెప్పాడు? అబ్బా బొరగోకుంటాడు, ఏంటానండి గంట సేపు అని రేపు చెప్పుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. అందరికి ఒక విజ్ఞప్తి, మనం ఎల్లుండి హనుమాన్ గారి జయంతి అలాగే నాన్నగారిది మాస్టర్ పిల్లడు జగన్మోహన్ రావు గారి జన్మదిన వేడుకలు మనం నిర్వహించుకుంటున్నాం. మీరు అందరూ కూడా తప్పకుండా ఆ కార్యక్రమానికి రావాలి. ఎందుకంటే మనం ఇదంతా చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళ యొక్క ఆశీస్సుల చేత ఇదంతా మనకు జరుగుతుంది కనుక చాలామంది ఎంతో దూరాల నుంచి కూడా ఈ క్లాస్ అటెండ్ అవుతున్నారు, చాలా సంతోషం. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా మీరు కూడా వచ్చి పాల్గొంటే మనందరం కలిసి ఇటువంటి కార్యక్రమాలు చక్కగా చేసుకోగలుగుతాం. అప్పుడు మనకు అందేటువంటి ఎనర్జీస్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. అందు గురించి ప్రత్యేకంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా తప్పకుండా రండి ఆ రోజు. ఇంకా వీలైనటువంటి వాళ్ళు తప్పకుండా వాలంటీర్స్గా కూడా పాల్గొనండి. చక్కగా మనందరం కూడా కలిసి వారి జన్మదిన వేడుకలు మనం నిర్వహించుకుందాం. స్వస్తి.